Please just tell me if I'm tell me if I'm tell me if I'm fine. Tell me if I'm tell me if I'm tell me if I'm. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి రెప్పనొదలక కాపు కాసిడి కన్నువాడు ఫ్రెండ్స్ అలాగే మీరు వచ్చేసరికి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఇక్కడ వచ్చేసరికి హెచ్డి క్లారిటీలో వీడియోస్ అలాగే దానికి వాడే పిక్చర్స్ కూడా నేను ఎక్కడైతే అప్లోడింగ్ అయితే చేస్తాను. XML లింక్స్ కూడా ఇక్కడైతే మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీరు వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్లో కూడా అయితే ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇది వచ్చేసరికి మన పేజ్ అకౌంట్ అనేది ఈ విధంగా అయితే కనబడుతుంది. మీకు ఏ డౌట్స్ వచ్చినా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నేను డెఫినెట్లీ అయితే రిప్లై ఇస్తాను. ఈ 2 లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే జాయిన్ అయితే అవ్వండి. ఇప్పుడు వచ్చేసరికి వీడియో ఏ విధంగా చేయాలంటే చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో అయితే చూసారు కదా, ఆ విధంగా లిరికల్ వీడియో అనేది మీ మొబైల్లో మీ ఫొటోస్తో వీడియో అనేది ఏ విధంగా అయితే ఎడిట్ చేయాలో ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియో అనేది ఏ విధంగా అయితే క్రియేట్ చేయాలో చూద్దాం. దానికోసం మీ మొబైల్లో నెరెట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. కింద ఉన్న ప్రాజెక్ట్ ఐకాన్ క్లిక్ చేస్తే మీరు ఇంపోర్ట్ చేసుకున్న ప్రిజెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఈ 2 ప్రిజెట్ లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. XML లింక్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉన్నది, లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి జాయిన్ అవ్వి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఇంపోర్ట్ చేసుకున్నాక ఫస్ట్ అనేది సాంగ్ బీట్ మార్క్ బెస్ట్ అండ్ క్లియరెన్స్ అన్నది అయితే ఓపెన్ అయితే చేస్తే మీకు ఈ విధంగా వచ్చేసరికి వైట్ కలర్ స్క్రీన్కి అయితే విజిబుల్ అవుతుంది. కిందకైతే స్క్రోల్ చేస్తే లిరిక్స్ అలాగే రెక్టాంగిల్ 1 అనే ఒక లేయర్తో అయితే ఉంటుంది సాంగ్ లేయర్. ఈ విధంగా లిరిక్స్ అయితే నేను ఆల్రెడీ ఇవి టెక్స్ట్ యానిమేషన్స్ అలాగే ఫాంట్స్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. ఫాంట్ స్టైల్స్ అనేది ఆ 2 కూడా డౌన్లోడ్ చేసుకుని లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకుని ఈ ఫాంట్స్కి అనేది యాడ్ అయితే చేసుకోండి. ఫస్ట్ది వచ్చేసరికి ఈ విధంగా ఎల్లో కలర్తో ఏ విధంగా అయితే ఉన్నదో అది. నెక్స్ట్ అనేది సెకండ్ ఫాంట్ లింక్ వచ్చేసరికి ఈ వైట్తో ఏదైతే ఉన్నదో కింద లిరిక్స్ దానికి. ఈ విధంగా టోటల్ ఎండింగ్ వరకు కూడా మీరు అనేది ఫాంట్ స్టైల్స్ అయితే ప్రతి టెక్స్ట్ లేయర్కి కూడా యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్నాక మీకు ఇక్కడ అనేది ఎల్లో కలర్తో అయితే ఉన్నది కదా ఫస్ట్ లేయర్ అనేది లిరిక్స్ వచ్చేసరికి ఈ లేయర్ మీద ట్యాప్ చేసి మీకు కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ లేయర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ కింద కనబడుతున్న ఆప్షన్స్లో కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ అయితే ట్యాప్ చేస్తే ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా ఇక్కడ ఎదర ఎల్లో కలర్ ఏదైతే ముందు కనబడుతుందో దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా కలర్ ఆప్షన్స్ అయితే విజిబుల్ అవుతాయి. ఇక్కడ మీరు ఏదైతే కలర్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో దానికైతే చేంజ్ అయితే చేసుకోండి. మీకు కావాలనుకుంటే చేంజ్ చేసుకోండి, లేదంటే ఆ విధంగా అయితే ఎల్లో కలర్ అయితే లీవ్ చేసేయండి. ఆ విధంగా ప్రతి లేయర్కి మీరు అయితే మాడిఫై అయితే చేసుకోండి, అప్డేట్ అయితే చేసుకోండి. చేసుకున్నాక ఇప్పుడు అనేది ఫోటో అయితే యాడ్ చేసుకోండి. అది ఏ విధంగా యాడ్ చేయాలనేది ఈ విధంగా 0 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చేసి కింద ఉన్న గ్రీన్ కలర్ ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి అయితే వచ్చేసి మీ గ్యాలరీలో ఏ పిక్చర్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ పిక్చర్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని టాప్ రైట్ కార్నర్లో 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ఫిల్ కాంపోజిషన్ ఏరియా 5th ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఫోటో అనేది ఫుల్ స్క్రీన్ అయితే అవుతుంది. ఈ విధంగా అయినాక ఈ విధంగా ఎండింగ్ వరకు అయితే వచ్చేసింది. 29 సెకండ్స్ దాకా వచ్చేసి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఫోటో అనేది ఎండింగ్ వరకు అయితే యాడ్ అవుతుంది. ఈ విధంగా ఫోటో అనేది యాడ్ అయినాక స్టార్టింగ్ అయితే వచ్చేసి ఈ లేయర్ని అయితే ఈ విధంగా వచ్చేసరికి హోల్డ్ చేసి ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. కిందకు వచ్చేసరికి టోటల్ మొత్తం రెక్టాంగిల్ 1 అనే లేయర్ కింద ఎక్కడైతే ఉన్నదో దాని కిందకైతే వచ్చేటట్టు అయితే మీరు సెట్ చేసుకోండి. ఈ విధంగా వచ్చేసరికి చూసారు కదా, ఈ విధంగా అయితే సెట్ చేసుకుంటే మీకు అనేది ఇక్కడ లిరిక్స్ అయితే విజిబుల్ అవుతాయి. ఈ విధంగా వచ్చేసరికి చూసారు కదా, ఫోటో మీద లిరిక్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ అనేది ఈ ఫోటోకి అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫెక్ట్ అయితే అప్లై చేయాలి. దానికోసం బ్యాక్ అయితే వచ్చేసి షేకర్ ప్రిసెట్ అయితే ఓపెన్ అయితే చేస్తే ఇక్కడ సింగిల్ ఇమేజ్తో సింగిల్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఈ ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ కనిపిస్తున్న లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కాపీ లేయర్ మీద అయితే ట్యాప్ చేస్తే లేయర్ అనేది కాపీ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మీకు ఈ విధంగా అయినాక బ్యాక్ అయితే వచ్చేసి ఏదైతే విడి చేస్తున్నారో అదైతే ఓపెన్ అయితే చేసి డౌన్కి అయితే స్క్రోల్ చేసి ఈ ఫోటో లేయర్ ఏదైతే ఉన్నదో ఆ లేయర్ మీద అయితే ట్యాప్ చేసి ఇక్కడ కనిపిస్తున్న లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి
లాస్ట్ ఆప్షన్లో రైట్ సైడ్ యారో ఐకాన్ ఏదైతే విజిబుల్ అవుతుందో మీకు వచ్చేసరికి కనిపిస్తుందో మనకు అనేది దాని మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేయండి. ఆ గ్రీన్ ఉండేది వైట్కి అయితే చేంజ్ అవుతుంది. ఈ విధంగా అయినాక పేస్ట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఫోటో అనేది అడ్జస్ట్ అయితే అవ్వదు, పైకి అయితే వెళ్తుంది. ఇప్పుడు వచ్చేసరికి ఫోటో లేయర్ మీద ట్యాప్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫుల్ కాంపోజిషన్ ఏరియా కూడా మళ్ళీ సెట్ అయితే చేయండి. అప్పుడు అనేది ఫోటో అనేది కరెక్ట్గా యాక్యురేట్గా అయితే ఉంటుంది. ఈ విధంగా ఎండింగ్ వరకు కూడా ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే అవుతుంది. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ రెక్టాంగిల్ 1 అనేది ఏదైతే ఉన్నదో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తున్న ఐ ఆప్షన్స్లో ఆ రెక్టాంగిల్ 1 అనే లేయర్ స్పెసిఫిక్ లేయర్కి ఐ ఐకాన్ ఆఫ్ ఐ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు షేడ్ అయితే యాడ్ అవుతుంది. అప్పుడు వచ్చేసరికి లిరిక్స్ అనేది క్లారిటీగా విజిబుల్ అయితే అవుతుంది. ఆ విధంగా ఆన్ చేసుకోండి. అలాగే పైకి కూడా వచ్చేస్తే ఇక్కడ రెక్టాంగిల్ 2 అనే లేయర్ అయితే అనదర్ లేయర్ అనేది ఉంటుంది. దీనికి కూడా ఐ ఆప్షన్ అనేది ఆఫ్ అయి ఉంటుంది. అది కూడా విజిబుల్లోకి అయితే పెట్టుకుంటే మీకు ఈ విధంగా అనేది పైనుంచి కిందకి అనేది ఈ విధంగా డ్రాప్లెట్స్ టైపు డాట్స్ అనేది స్క్రోల్ అవుతాయి. ఇది కావాలంటే ఉంచుకోండి, లేదంటే లీవ్ చేసేయండి. ఉంచుకుంటే కొంచెం వీడియో అనేది బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసరికి వీడియో అయితే కంప్లీట్ అయింది. నేనైతే ప్లే చేసి చూపెట్టయితే కాపీరైట్ ఇష్యూ వలన మీరు కనుక కావాలనుకుంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లేదా ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అయితే అక్కడ వచ్చేసరికి నేను అప్లోడ్ అయితే చేస్తాను. మరి అక్కడ నుంచి అయితే హెచ్డి క్లారిటీలో డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ విధంగా సేవ్ చేయాలంటే పైన షేర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియోలో నచ్చిన రిజల్యూషన్ అయితే సెట్ చేసుకుని కింద గ్రీన్ కలర్ ఎక్స్పోర్ట్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఇదైతే మన గ్యాలరీలోకి అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోస్ సరికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.